నిన్ను పోషించుటకు రాజుకు అని చెప్పింటే చాలా బాగుండండి. విచిత్రం ఏంటి తెలుసా? విధవరాలకి చెప్పాడంట. ఆ విధవరాలు ఎలాంటి విధవరాలు తెలుసా? చాలా రిచ్గా ఉండే విధవరాలా? కాదు. బైబిల్లో చూడండి 17వ అధ్యాయం ఆ విధవరాలు ఎలాంటిదో మనం చూడొచ్చు. 10వ వచనం నుంచి చదువుదాం. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కాని అప్పమొకటైనా లేదు. తొట్టిలో పిండి అంతంత మాత్రమే, బుడ్డిలో నూనె అంతంత మాత్రమే. ఈ చివరి భోజనం తిని నేను నా కుమారుడు చచ్చిపోదాం. ఎలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పరిచాడండి? దేవుని బిడ్డలారా, ఏలియా ఏమనుకున్నా అంటే విధవరాలికి సెలవిచ్చాడంటే ఆ కళలోకి వెళ్ళిపోయాడు, డ్రీమ్స్లోకి పోయింటాడు. ఓయేమో ఆమె ఏమైనా చాలా రిచ్గా ఉండేటువంటిదేమో, ఆమె సూపర్గా పోషిస్తుందేమో, రోజు 3 పూట్ల బ్రహ్మాండంగా పెడుతుందేమో అనుకొని పోతే చూస్తే ఆమె ఉంటుంది, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె తిని చచ్చిపోదాం నేను నా కుమారుడు. అంటే లాస్ట్ స్టేజ్లో ఉండే విధవరాలని పెట్టాడు దేవుడు. ఆశ్చర్యం ఏంటిది ఏలియాకి? ఏంటి ప్రభా, ఏంటి సహాయం? నిన్ను పోషించుటకు విధవరాలికి ఆజ్ఞ, ఆమెకే లేదు, ఆమె ఎట్లా నన్ను పోషిస్తుంది? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహాయం ఏ రకంగా ఉంటుంది తెలుసా? నీ దగ్గర ఉండే వారికి వారి దగ్గర లేకుండా పోతుంది, కానీ నిన్ను బట్టి వారికి దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ పీపుల్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు నీకు దీవెనకరంగా ఉంటారు. అంటే నిన్ను బట్టి ఇతరులు దీవించబడతారు, వాళ్ళ దీవెనలు నీకు సహాయకరంగా ఉంటాయి, వాళ్ళ దీవెనలు నీకు సహాయకరంగా ఉంటాయి. 2024లో దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా? నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడు? లేనటువంటి వ్యక్తులను ఎదురుకి తీసుకొని వస్తాడు, వాళ్ళను బ్లెస్ చేస్తాడు. ఆమె తొట్టిలో ఉండేటువంటి పిండి అయిపోకుండా, బుడ్డిలో ఉండేటువంటి నూనె అయిపోకుండా, ఆమె కుమారుడు కరువు కాలమంతా తిన్నంతగా దేవుడు వారికి ఇచ్చి ఈ ప్రవక్తను పోషించేటువంటి స్త్రీగా మార్చాడు. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. 2024లో దేవుడు నీ కొరకు పోషకులను ఉంచాడు. హల్లెలూయా. నిన్ను పోషించడానికి, నీ కరువులో నీకు సహాయం చేయడానికి, నీ కరువులో నిన్ను ఒంటరిగా సఫర్ కాకుండా ఉండడానికి దేవుడు నీ కొరకు సహాయకులను ఉంచాడు. ఎలాంటి సహాయం తెలుసా? 17వ అధ్యాయం 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని. చాలు, ఇక ఆ తర్వాత చాలా ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు దేవుడు అంటున్నాడు, ఆ తొట్టిలో ఉండేటువంటి పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. బుడ్డిలో నూనె అయిపోదు. భూమి మీద ఎంత కాలం వర్షం పడదో, నాకు నువ్వు సహాయం చేస్తే నీ తొట్టిలో ఉండే పిండి అయిపోయే ఛాన్సే లేదు, బుడ్డిలో ఉండేటువంటి నూనె అయిపోయే ఛాన్సే లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీకు ఎలాంటి సహాయం ఉంటుంది తెలుసా? కరువు ఉంటుంది చుట్టుపట్ల, కానీ సమృద్ధి అనేటువంటిది ఉంటుంది, సమృద్ధి అనేటువంటిది ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ కొరకు సహాయకులను లేపుతాడు, నీ కొరకు సహాయకులు. ఎలాంటి సహాయం? బైబిల్ చెప్తుంది, నిన్ను పోషించుటకు. నీ అవసరతలో రైట్ టైంలో రైట్ పర్సన్గా ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు, వచ్చి సహాయం చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అంటారా? ఆమెన్, ఆమెన్. నిన్ను పోషించుటకు, నిన్ను ఒకవేళ అక్కడ నీ కుటుంబాన్ని పెట్టుకో, నీ బిడ్డలను పెట్టుకో, లేకపోతే హూ ఎవర్ మే బి దేర్, ఎవరైనా సరే దేవుడు అంటున్నాడు, నీకు సహాయకులు లేపబోతున్నా. గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ పార్షియాలిటీ అండి. పక్షపాతం కలిగిన దేవుడు కాదు. ఏలియాగా చేసి మనకు చేయకుండా ఉంటాడా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట తప్పడానికి నరుడు కాదు. దేవుని బిడ్డలారా, 2021లో కరోనా వచ్చినప్పుడు మనకు సర్వీసెస్ లేవు, మనకు ఆరాధనలు లేవు. కానీ 2021లో కరోనా టైంలో సచ్చే ఏమన్నా లాక్డౌన్ కదా, సివియర్ లాక్డౌన్ వాజ్ దేర్. కానీ దేవుని బిడ్డలారా, ఈవెన్ ఆ కరోనా టైంలో కూడా మనం రెంట్స్ పే చేసాం. వాళ్ళు ఒప్పుకోలేదు, కరోనా టైంలో రెంట్ ఇవ్వాలి, కొంతైనా ఎగ్జామ్షన్ ఇస్తారేమో అని అడిగాం. చాలా సందర్భాల్లో అడిగాం. దే సెడ్ నో. ఇస్తామని చెప్తారు, మళ్ళీ ఇవ్వమని చెప్తారు, ఇస్తామని చెప్తారు. నాకు అనిపించింది
దేవా నువ్వు ఉండగా వి విల్ పే లార్డ్, మేము పే చేస్తాం. దేవుని బిడ్డలారా, వి పేడ్ ఎవ్రీథింగ్. ఒక్క నెల తప్ప 11 నెలల అమౌంట్ పే చేసేసాం మనం. హల్లెలూయా. ఎలా వచ్చింది? ఎవరున్నారు? విదేశ సహాయమా? అబ్బా, అది అస్సలు లేదు మనకు. పైనుండి సహాయం. ప్రభు సహాయం చేశాడు, సహాయకులను లేపాడు. దేవుడు అంటున్నాడు, అచ్చట నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి నేను చెప్పాను. సంబడి విల్ బి దేర్ ఫర్ us in 2024 ఆన్వర్డ్స్. ఎవరో ఒకరు మన కోసం ఉంటారు, మనల్ని పోషించడానికి. మొదటిగా ఎందుకోసం సహాయకులు? నిన్ను దేవునికి దగ్గర చేయడానికి, దేవుని దగ్గర చేయడానికి, నీ ఆత్మీయ జీవితంలో, వాక్యంలో, ప్రార్థనలో దేవునికి దగ్గర అవ్వడానికి. దేవునికి దూరం చేసే వ్యక్తులు నీ దగ్గరికి 2023 వరకు వచ్చి ఉండవచ్చు, బట్ 2024 ఆన్వర్డ్స్ ఇఫ్ యూ ప్రే క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ అండ్ లివ్ ఎ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఈ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థించగలిగితే నిన్ను దేవునికి దగ్గర చేసే సహకారులు రాబోతున్నారు, నిన్ను పోషించే సహకారులు రాబోతున్నారు. మూడవదిగా మన మూల భాగంలోనికి వెళ్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. 12వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. చాలు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, మేము నీ వారము అంటున్నారు. ఎవరంటున్నారు? 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారం. ఇందాక మేము నీ వారం కాదు, మేము మా వారంగా ఉన్నాం, లేకపోతే సౌలుకు సంబంధించిన వారంగా ఉన్నాం. ఇప్పుడు మేము నీ వారము అంటున్నాడు. ఎందుకు దావీదుకు సంబంధించిన వ్యక్తులుగా నువ్వు మారిపోతున్నావు అమాషై? లేకపోతే 30 మంది ప్లస్ అమాషై 31 మంది ఎందుకు దావీదుకు సహాయం చేస్తున్నారు? మీరు దావీదుకు సంబంధించిన వారుగా మారిపోతున్నారు. ఇంతకుముందు దావీదుకు సంబంధించిన వారుగా లేరే, ఇప్పుడు ఎందుకు దావీదుకు సంబంధించిన వారుగా మారిపోతున్నారు? బైబిల్లో చూస్తే చూడండి, 38వ వచనం చదువుదాం. అదే దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 38వ వచనం. ఇజ్రాయేలులో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరియుండిరి. దావీదును రాజుగా నియమింపవలనని కోరి ఉండిరి. దావీదును రాజుగా చేయాలని కోరారంట. ఈ 30 మందే కాదు, అమాషే కాదు, బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలులో కడమ వారందరూ, మిగిలిన బ్యాచ్ అంతా ఇశ్రాయేల్లో మిగిలిపోయినారు కదా, వాళ్ళందరూ కలిసి ఒకటే దావీదును రాజుగా చేయాలి. సౌలు రాజుగా వద్దు, దావీదును రాజుగా చేద్దాం. దేవుని బిడ్డలారా, ఎందుకు దావీదుకు సహకారులుగా వచ్చారు తెలుసా? దావీదు ఒక్కడు రాజు కాలేకపోతున్నాడు. దావీదుకు కష్టంగా ఉంది రాజుగా కావడం. రాజుగా కావలసిన దావీదు భయపడుతున్నాడు. దేవుడు అనుకున్నాడు, భయపడుతున్నావా దావీదు? నీ జీవితంలో రాజుగా అవ్వడానికి ఛాన్స్ లేదనుకుంటున్నావా? నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా శత్రువు అయినటువంటి రాజు ఉన్నాడు, సైన్యం ఉందని అనుకుంటున్నావా? అలాగైతే నీ కొరకు సహకారులను లేపుతా. నీ కొరకు ఎంతమందిని లేపాడంటే ఇశ్రాయేలులో మిగిలిన అందరూ కూడా, అంటే రాజు సైన్యం తప్ప మిగిలిన అందరూ కూడా దావీదుకు సహకారులుగా మారిపోయారు. ఎందుకు? దావీదును రాజు చేయడానికి. దేవుని బిడలారా, దావీదుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దావీదు, నీ ఇంటిలో నువ్వు గొర్రెలు కాసుకునే వ్యక్తివే, కానీ నీ పైకి నా ఆత్మ వస్తుంది. దావీదు, యూ విల్ బికమ్ మై కింగ్. నువ్వు రాజు అయిపోతావు, ఇశ్రాయేలు దేశానికి 2వ రాజుగా నువ్వు మారిపోతావు దావీదు అని దేవుడు చెబితే ఆ వాగ్దానం నెరవేర్చడానికి సహాయకులు కావాలి. దేవుడు అనుకున్నాడు, దావీదు నీ చేత కాదు సహకారులను చేసుకోవడం కదా, నేనే తయారు చేస్తా, నేనే ప్రేరేపిస్తా. అమాషైని ప్రేరేపించా, కడమ వారిని ప్రేరేపించా. 37వ వచనం చూడండి, 37వ వచనం. మరియు యోర్దాను నది అవతల నుండి రూబేనీయులలోను, గాదీయులలోను, మనష్య అర్ధగోత్ర వారిలోను సకల విధములైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనుకు వచ్చిరి. లోకల్గా ఉండే వాళ్ళే కాదు, నాన్ లోకల్ కూడా. రూబేనీయులు ఎక్కడున్నారంట? యోర్దాను అవతల ఉన్నారంట. రూబేనీయులు, గాదీయులను, మనష్య అర్ధగోత్ర వారును సకల విధములైన యుద్ధాయుధములను ధరించుకొని, అందరూ ఆయుధాలు ధరించుకున్నారంట. వాళ్ళని అడిగామనుకో, అయ్యా ఎక్కడికి పోతున్నారు? అందరూ ఆయుధాలు ధరించి ఎక్కడికి పోతున్నారు? దేవుడు మాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు, దావీదును రాజుగా చేయాలని. వేరే ఊరిలో ఉండే వారిని ప్రేరేపించి దావీదు కోసం వాళ్ళే ఛార్జీలు పెట్టుకొని వచ్చి, ఆయుధాలు తీసుకొని వచ్చి దావీదును రాజుగా చేయడానికి రెడీ అయ్యారు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎలాంటి సహాయం చేస్తాడో తెలుసా? నీకు చేత కాదు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం,
వేరే వాళ్ళకు చాలా చేతనవుతుంది. ఏ రకంగానైనా మాటలోనైనా భయపెట్టైనా పడగొడతారు మనుషులను. ఏదో ఒక రకంగా మస్కా కొట్టేటువంటి వాళ్ళు ఉంటారు. మనకు ఆ టాలెంట్ లేకపోవచ్చు, మనకు అనిపిస్తుంటుంది ఏంటి ప్రభా ఈ టాలెంట్ కూడా లేదు, మోసం చేసే టాలెంట్ లేదు, భయపెట్టే టాలెంట్ లేదు, లేకపోతే భంగపోయే టాలెంట్ లేదు, ఏం లేదు ప్రభా. దేవుడు అంటాడు అవన్నీ అనవసరం, నేను ప్రేరేపిస్తా. వేరే ఊర్లో ఉండే వాళ్ళందరినీ దేవుడు ప్రేరేపిస్తే హృదయంలో ప్రేరేపణ వచ్చిందంట. దావీదు దగ్గరికి పోవాలి. ఎలా పోవాలంట? ఆయుధాలు ధరించుకొని పోవాలంట. వాళ్ళందరూ ప్రేరేపణ కలిగి అందరు కట్టకట్టుకొని వచ్చేసారు. వాళ్ళే కాకుండా 38వ వచనం చెప్తుంది, ఇశ్రాయేలులో కడమ వారు కూడా వచ్చేసారంట. మిగిలిన వాళ్ళందరూ వచ్చేసారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు దేశం మొత్తం దావీదు పక్షానికి వచ్చింది. దేవుడు అంటున్నాడు ఇది నా సహాయం. హల్లెలూయా. నీకు ఇన్ఫ్లుయెన్స్ చేసే టాలెంట్ లేకపోవచ్చు, వేరే వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళకు చేసేటువంటి మోసం చేసే టాలెంటు, లేకపోతే భయపెట్టి సమ్వేర్ ఆర్ అదర్ దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్, నీకంటే చాలా బలిష్ఠులుగా ఉండవచ్చు వాళ్ళు. వాళ్ళ టాలెంట్లు, వాళ్ళ మాట ఎదుట నీవు నథింగ్, ఏం పనికిరావు నీకుండే టాలెంట్స్. ప్రజలు ఒక మాట అంటారు, వాళ్ళలాగైనా మారు అని చెప్పారేమో 2023లో. భయపడకు, వాళ్ళలాగా మారాల్సిన పని లేదు. నీ దేవుడే నీ కొరకు సహాయకులను లేపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అవసరమైన సహాయకులు వేరే ఊర్లో ఉండే వారిని ఇన్ఫ్లుయెన్స్ దావీదు చేయలేడు, దేవుడు చేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ పీపుల్ టు మూవ్ టువర్డ్స్ యూ. నీ దగ్గరకు వాళ్ళు వచ్చినట్లుగా చేస్తాడు. నీవు నమ్మితే దేవుని మహిమ చూచుదుగాక, దేవుని మహిమను చూచుదుగాక. ఎలాంటిది తెలుసా అండి? ఎలాంటి సహాయం తెలుసా? 39వ వచనం చూడండి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధం చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. కొంతమంది ఆయుధాలు ధరించుకొని వచ్చారు, కొంతమంది మిగిలిన వారందరూ దావీదుకు సహాయం చేస్తున్నారు. కొంతమందికి ఏ రకంగా ప్రేరేపణ వచ్చింది తెలుసా? 39వ వచనం, వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినముల అన్నపానములు పుచ్చుకొనిరి. కొంతమంది ఏం చేస్తున్నారంట? వంట వార్పు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ 2గా విభాగించబడినప్పుడు ప్రత్యేక మాకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలని ధర్నాలు చేసినప్పుడు అప్పుడు చూసాం చాలామంది వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కలిసి ఎవరికైనా ఊర్లో వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి వాళ్ళు వంటలు వండారు. నాకు అనిపిస్తుంది మనకు వంటలు వండడానికి ఎవ్వరు లేరు, ధర్నాలు లేవు, ఏమి లేవు. దేవుడు అంటున్నాడు మీకు ఎవ్వరు లేరా? అలాగైతే నేనే ప్రేరేపిస్తా, కొంతమందిని వాళ్ళే వండుతారు మీకోసం. హల్లెలూయా. అంటే నీవు మార్కెట్కి పోయి తెచ్చుకునేది తక్కువైపోతుంది అని అర్థం, నీవు ఖర్చు చేసేది తక్కువైపోతుంది, నీకు పెట్టేవారు ఎక్కువైపోతారు. దేవుని బిడ్డలారా, ఇది నమ్మితే దేవుని మహిమ చూస్తాం మనం, ఇది నమ్మితే దేవుని మహిమ చూస్తాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉండేటువంటి మాట నా జీవితంలో నెరవేరుతుంది అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు నమ్మగలిగితే నీకు పెట్టేవారిని దేవుడు రెడీ చేస్తాడు. నేను జోక్గా చెప్తున్నాను అనుకోవద్దు, వాస్తవమే ఇది. ఒకవేళ నాకు అనిపించింది అనుకో, ప్రభా ఈరోజు ఇది తింటే బాగుంటుంది ప్రభా అని అనుకుంటానండి, ప్రార్థన కూడా చేయను చాలా సందర్భాల్లో, అనుకొని ఇంటికి వచ్చే లోపల ఎవరో భక్తాగ్రేసర్లు వచ్చింటారు తీసుకొని అదే ఐటమ్, ఇంక వేరేది ఉండదు, అదే ఐటమ్ తీసుకొని వచ్చింటారు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను తెలుసా? యువర్ గాడ్ నోస్ యువర్ నీడ్స్. నీ దేవునికి అవసరతలు తెలుసు. దావీదు అనుకున్నాడు, ప్రభా మందల జనాలు వస్తున్నారు, ఊర్ల నుంచి వచ్చేస్తున్నారు, ఆయుధాలు తీసుకొని వచ్చేస్తున్నారు ప్రభా, ఫుడ్ ఎట్లా ప్రభా? దావీదు అనుకున్నాడు, ఎలా అనుకున్నావా? అలాగైతే అక్కడ కూడా సహాయకులను లేపుతాను నేను. అన్నపానములు, భోజన పదార్థములు సిద్ధము చేసి ఉండగా ఎన్ని రోజులు? బైబిల్ చెప్తుంది 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. దేవుని బిడ్డలారా, యువర్ గాడ్స్ హెల్ప్ ఇస్ మార్వలస్. నీ దేవుని యొక్క సహాయం వర్ణించడానికి వీలు కాదు. నీ కొరకు సహాయకులను లేపుతాడు ఆయన. ఒకటి, నీవు ఆత్మీయంగా బలపరచబడ్డానికి నీకు సహాయకులు అవసరం. చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారండి. 2023 అలాంటి మాటలు విని చెడిపోయావేమో, అలాంటి మాటలు విని దేవునికి దూరం అయిపోయావేమో, అలాంటి మాటలకు ఆకర్షితులవై నష్టపోయావేమో, అలాంటి మాటలు విని దేవుని సన్నిధిని నువ్వు దూరం చేసుకొని ఒక శాపాన్ని నష్టం తెచ్చుకున్నావేమో. 2024లో దేవుడు చూచాడు, యు ఆర్ బీయింగ్ చీటెడ్ అండ్ యు ఆర్ బీయింగ్ డ్రిఫ్టెడ్ బై పీపుల్. నువ్వు ప్రజల ద్వారా వేరొక మార్గంలోనికి మళ్లించబడ్డావా? నీకు
దేవుని దగ్గర నడిపించడానికి ఒక చిన్నదిని దేవుడు రెడీ చేశాడు, ఒక వ్యక్తిని దేవుడు నీ కొరకు రెడీ చేశాడు. భయపడాల్సిన పని లేదు. 2024లో దేవునికి దగ్గర చేసే సహకారులు ఉంటారు. నెంబర్ 2, నీ జీవితంలో నిన్ను పోషించడానికి, కరువులో నిన్ను పోషించడానికి నీ కొరకు ఒక వ్యక్తిని, లేకపోతే ఒక కుటుంబాన్ని, లేకపోతే వ్యక్తులను, లేకపోతే జనాంగాన్ని దేవుడు సిద్ధం చేస్తాడు. మూడవదిగా నీ జీవితంలో నీ వాగ్దానాలు నెరవేర్చబడినట్లుగా, నీకు దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడినట్లుగా, నీకు వచ్చిన దర్శనాలు, నీకు ఇవ్వబడిన ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా గాడ్ విల్ రైజ్ పీపుల్, ప్రజలను లేవనెత్తబోతుంటున్నాడు. ఇఫ్ యు బిలీవ్ 2024లోంచి ఇది మన జీవితాల్లో నెరవేరబోతుంది. నమ్మిన వారు గట్టిగా ఆమేనంటారా? మరొకసారి విశ్వాసంతో దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయం. దేవుడు అందుకే December 31 నేను చెప్పాను, 3 రకాలుగా దేవుడు సహాయం చేస్తాడు. ఒకటి, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ హెల్ప్ యూ. రెండవదిగా దేవుడు తన దూతలను పంపుతాడు. మూడవదిగా గాడ్ విల్ రైజ్ పీపుల్, ప్రజలను లేవనెత్తుతాడు. సహకారులు నీ కొరకు ఉంటారు. పౌలా, పరిచర్య చేస్తున్నావు, ఏ రకంగా చేసావు పౌలా? ఏ రకంగా చేసావు? ఫిలిప్పీ పత్రిక చూడాల్సిన పని లేదు, 4వ అధ్యాయం చివరి వచనంలో వ్రాయబడి ఉంటుంది, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు ఉన్నాయి. క్లెమెంతు అని వరుసగా పేర్లు పెడతాడండి. ఆ పేర్లు పెట్టిన వాళ్ళందరూ పౌలుకు పరిచర్యలో సహకారులుగా ఉన్నారు. పౌలు వేరే ప్రాంతాలకు వెళ్ళి మిషనరీ పరిచర్య చేస్తున్నాడండి, ప్రయాణం చేస్తాడు. టికెట్కు డబ్బు ఎట్లా? తాను చేయగలిగిన డేరాలు కుట్టేటువంటి పని చేసేటువంటి వాడు. పౌలుకు దేవుడు సహకారులను ఏర్పరిచాడు. ఫిలిప్పీ 4:18 నుంచి చూస్తే కనపడుతుంది, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ఉన్నాయి. నీ కొరకు దేవుడు సహకారం లేపుతాడు. నువ్వు నమ్మితే. పాపం చేసావా, ఉండే సహకారులు కూడా ఓడిపోతారు. పరిశుద్ధంగా జీవించి వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసావా, నీకు నా దేవుడు అత్యధికమైన సహకారులను లేపునుగాక. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల.
దిగులేల నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. పాడదాం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, దిగులేల నా యేసయ్యా. అందరూ మన చేతులెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, గత సంవత్సరాల్లో నా పాపాన్ని బట్టి నీ సహకారులు నాకు దూరం అయిపోయారు ప్రభువా. ఈ సంవత్సరంలో నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ఏ పాపము నాలో ఉందో నాకు తెలుసు ప్రభువా. ఏ యొక్క లోక సంబంధమైన జీవిత విధానం నా దగ్గర ఉందో తెలుసు ప్రభువా. నీకు దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా నేను మారిపోతున్నాను నాయనా. నాకు సహకారుల కంటే నష్టపరిచేవారు ఎక్కువైపోతున్నారు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటున్నారు, మోసం చేసేవారు తయారైపోయారు ప్రభా. ఐఎమ్ చీటెడ్ లార్డ్, నేను మోసగించబడ్డాను ప్రభా, నేను నష్టపోయాను ప్రభా. సహకారులు కాదు నాయనా, నష్టపరిచేవారు నా దగ్గరికి వచ్చారు. దేవా, నా జీవితంలో నా పాపమే దీనికి కారణం. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం మౌనంగా ఉండక దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రభా, ఐ లూజ్డ్ సో మెనీ హెల్పర్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో సహకారులకు దూరం అయిపోయాను ప్రభా. నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు. నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. నేనేదో చేయాలనుకున్నా, ఏదో పాపం ద్వారా సాధించాలనుకున్నా. లార్డ్, ఐఎమ్ టోటలీ డిఫీటెడ్ లార్డ్. ఓడిపోయాను ప్రభా, మోసగించబడ్డాను, నష్టపోయాను ప్రభా. సాతాను నా దగ్గర ఉండే అనేకమైన వాటిని దొంగిలించాడు ప్రభా. యేసయ్యా, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆ తర్వాతనే దేవుని సహకారుల కోసం మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సజీవుడవైన దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ యేసయ్యా, యేసయ్యా, మీకే మహిమ 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 ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా, మీకు స్తోత్రం తండ్రి. జనభరితమైన పట్టణము ఏకాకిగా మారి సహకారులను కోల్పోవడానికి వారి పాపాలే కదా నాయన. మా జీవితాల్లో 2023 వరకు తండ్రి అవసరమైన సహాయాన్ని మేము పొందుకోవాల్సిన వారముగా కాకుండా నష్టపోయిన వారంగా మారిపోవడానికి మా పాపాలే కారణం నాయన. యేసయ్యా, మీ సిల్వ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీరే
పరిశుద్ధపరచండి ప్రభువా. లార్డ్ వీఆర్ కన్ఫెసింగ్ అవర్ సిన్స్. మా పాపాలు మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. మీ రక్తం మమ్మల్ని శుద్ధి చేయునుగాక, శుద్ధి చేయునుగాక. నాయనా మీరే దర్శించండి నాయన. ఇప్పుడు అడుగుతున్నాం ప్రభువా, ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ఇప్పుడు అడుగుతున్నాను ప్రభువా, నీ దేవుడే నీకు సహాయము చేయును, నీ దేవుడే నీకు సహాయము చేయును, నీ దేవుడే నీకు సహాయము చేయును. అవును ప్రభువా, అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. అవును ప్రభువా, ఆ మాట ప్రకారం ఇక సహాయకులు మా కొరకు లేపబడుదురు గాక. లెట్ దెమ్ బి యాక్టివేటెడ్ అండ్ లెట్ దెమ్ కమ్ టువర్డ్స్ us లార్డ్. యేసు నామమున వారు మా వద్దకు వచ్చుదురు గాక. ఆత్మీయంగా బలపరిచే సహకారులు మాకు ఉందురు గాక తండ్రి. ఆత్మీయంగా బలహీనపరిచే సహకారులు మాకు దూరమవుదురు గాక. ఆత్మీయంగా బలపరిచే సహకారులే మాకు మా కుటుంబాలకు ఉందురు గాక, పరిచర్యకు ఉందురు గాక దేవా. అదే రకంగా మేము కూడా అనేకులకు ఆత్మీయంగా బలపరిచే వారంగా ఉందము గాక తండ్రి. మేము బలహీనులు కాకుండా ఇతరులను బలపరిచే సహకారులుగా మేము ఉందుము గాక నాయన. మమ్మల్ని మార్చండి, మా జీవితాలను దర్శించండి ప్రభువా. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నజరేయుడా మీకే వందనాలు. శక్తి కలిగిన దేవా మీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి మమ్మల్ని పోషించే సహకారులు మాకు సిద్ధమగుదురుగాక, వారు మమ్మల్ని పోషించుదురుగాక. యేసు నామమున సహకారులు మాకు రెడీ అవుదురుగాక. వెను వెంటనే ఆ సహాయం మాకు కలుగునుగాక. యేసు నామమున సహాయం కలుగునుగాక. మా వాగ్దానాలు నెరవేర్చే విషయంలో, మాకు ఇవ్వబడిన దర్శనాలు ప్రవచనాలు నెరవేర్చే విషయంలో సహకారులు లేపబడుదురుగాక. స్థానికంగాను ఇతర ప్రాంతాల్లోను ఇతర స్థలాల్లో నుంచి సహకారులు బయలుదేరుదురుగాక. యేసు నామమున బయలుదేరుదురుగాక. యేసు నామమున బయలుదేరుదురుగాక. యేసు నామమున అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయము మాకు ఉండునుగాక. యేసు నామమున ఉండునుగాక. యేసు నామమున ఉండునుగాక. యేసు నామమున ఉండునుగాక. యేసు నామమున ఉండునుగాక. మీరే దర్శించండి. ఈ మాట నెరవేర్చే దేవుడుగా మీరుంటుండగా మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, మేమెల్లప్పుడూ పరిశుద్ధులంగా జీవిస్తూ నీకు అంగీకారమైన వ్యక్తులుగా ఉంటూ నీ సహాయాన్ని, నీవు ఏర్పరిచిన వ్యక్తుల యొక్క సహాయాన్ని నిరంతరము పొందుదుముగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విమోచన గడియ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట నా వందనాలు, శుభములు నేను తెలియజేస్తున్నాను. 2015 నవంబర్ 1న పరిచర్య ప్రారంభించాం. క్రిస్మస్ సీజన్లో చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట, క్రొత్త క్యాలెండర్ మనము ప్రింట్ చేద్దామని. కానీ ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించలేదు. అప్పటి నుంచి దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నాను. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన నడుపుదలను బట్టి ఒక అద్భుతమైన క్యాలెండర్, ఒక వినూత్నమైన డిజైన్స్తో, ఒక శ్రేష్టమైన విధానంలో మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. 12 నెలలకు 12 అద్భుతమైన వాగ్దానాలు, చిత్రాలతో కూడినటువంటి క్యాలెండర్ రెడీమర్ పరిచర్య తరపున సిద్ధపరచబడి ఉంది. ఈ క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతిరోజు మీరు ఒక దేశం నిమిత్తం ప్రార్థించవచ్చు. ప్రతిరోజు బైబిల్ని చదివితే 366 రోజుల్లో, అంటే ఇది లీప్ సంవత్సరం కాబట్టి ఈ 66 రోజుల్లో బైబిల్ని మీరు కంప్లీట్ చేయడానికి ఒక సిస్టమాటిక్ స్టడీ ప్లాన్ అనేటువంటిది కూడా ఇందులో మీకు లభిస్తుంది. దేవుని బిడలారా, పరిచర్య ద్వారా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారు. అన్ని విధానాల ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు. ఈ యొక్క క్యాలెండర్ ద్వారా కూడా దేవుడు మీ గృహాలను, మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. చాలా క్వాలిటీతో, చాలా శ్రేష్టమైన డిజైన్స్తో, అద్భుతమైన విధానంలో దేవుడు ఈ 12 పేజీల క్యాలెండర్, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వాగ్దానము, తర్వాత వివిధ రకాలుగా దీన్ని డిజైన్ చేసి మీ వద్దకు శ్రేష్టమైన విధానంలో తీసుకొని వచ్చాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు పోస్ట్ ద్వారా కావాల్సినట్లయితే 2 క్యాలెండర్స్ 150 రూపాయలు ప్లస్ పోస్టేజీ 20 రూపాయలు మీరు పంపించగలిగితే, కనబడుతున్నటువంటి ఫోన్పే నంబర్కు, గూగుల్ పే నంబర్కు మీరు పంపించగలిగితే మీ చిరునామాతో సహా పోస్ట్ ద్వారా మీకు మేము పంపించడానికి వీలుగా ఉంటుంది. శ్రేష్టమైన ఈ క్యాలెండర్స్, కనబడుతున్నటువంటి ఈ క్యాలెండర్స్ మీరు పొంది మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లుగా ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ క్యాలెండర్ని మీరు వాడాలని ప్రభువు నా ముందు కోరుతూ ఉన్నాను. చాలా ఖరీదైనటువంటి ప్రింటింగ్ మేము చేసాం క్వాలిటీతో, అందుకే ఆ రేటు ఉంచాల్సి వచ్చింది. ఎవరి డిజైన్స్ మేము కాపీ కొట్టలేదు, ఎవరి వాక్యాలను మేము కాపీ కొట్టలేదు. ప్రత్యేకంగా ఈ క్యాలెండర్ కోసం కొన్ని నెలల ప్రయాస తర్వాత మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. దీవించబడండి,
అనేకులకు ఈ క్యాలెండర్ ద్వారా ప్రభువును మీరు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నా. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక.